సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనెను. ఇక్కడ గమనిస్తే మరియా ప్రభువుకి దాసురాలుగా తను సమర్పించుకుంది. ఎప్పుడైతే దూత తనతో మాట్లాడినప్పుడు దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి స్త్రీగా మరియ కనిపిస్తూ ఆమంటది, నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే సమస్తము నా జీవితంలో నా ఇష్టం లేదు, నా కోరిక లేదు, నాకున్నటువంటి ఎటువంటి లోక సంబంధమైనది కానీ నా జీవితంలో నా ప్రమేయం లేదు, కేవలం క్రీస్తు మాత్రమే నా జీవితంలో ప్రాముఖ్యం అని చెప్పి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని, దేవుని మాటే నా జీవితంలో జరగాలి కానీ మరొక మాట లేదు అని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనేక మంది చేత హేళనకరమైన మాటలు వచ్చినా, ఎవరు ఇబ్బంది పెట్టినా తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, తన స్నేహితుల్ని సమస్తానికంటే దేవుణ్ణే గొప్పగా ఎంచుకున్నటువంటి స్త్రీ మరియా. అందుకనే ధన్యురాలుగా పిలువబడింది. అట్టి కృప మనము కూడా పొందుకుందుముగాక. ఆమేన్.